హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం మే మరియు మైట్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మే మరియు మైట్ రెండు సంభావ్యత గురించి మాట్లాడటానికి వాడతారు. ప్రస్తుత పరిస్థితిని గురించి మాట్లాడేటప్పుడు మేను మరియు గతంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడేటప్పుడు మైట్ను ఉపయోగించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మే మరియు మైట్ ఏదైనా వాడవచ్చు. ఏది వాడినా తెలుగులో ఒకే అర్థం వస్తుంది. ఉదాహరణలు: మే ఐ కమ్ ఇన్ సార్, నేను లోనికి రావచ్చా సార్. ఐ మే గో దేర్ టునైట్, నేను ఈ రాత్రికి అక్కడకు వెళ్ళవచ్చు. మే ఐ గో హోమ్ నౌ, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా. ఇట్ మే రెయిన్, వర్షం పడవచ్చు. షీ మే కమ్, ఆమె రావచ్చు. హీ మే గెట్ గుడ్ మార్క్స్, అతను మంచి మార్కులు పొందవచ్చు. మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించును గాక. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్, అతని ఆత్మకు శాంతి కలుగుగాక. ఇట్ మైట్ రెయిన్, వర్షం పడవచ్చు. ఐ మైట్ పాస్, నేను పాస్ అవ్వచ్చు. మైట్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా. ఐ మైట్ గో హోమ్ ఎర్లీ ఇఫ్ ఐ ఫీల్ టయర్డ్, నేను అలసటతో బాధపడుతూ ఉంటే నేను ఇంటికి వెళ్ళవచ్చు.